తెలంగాణలో 20 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. తెలంగాణ డీజీపీగా రవి గుప్తాకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్, రోడ్ సేఫ్టీ డీజీగా అంజనీ కుమార్, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, రైల్వే డీజీగా మహేష్ భగవత్, హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, సిఐడి చీఫ్గా శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, ఎస్ఐబీ చీఫ్గా సుమతి, సిఐడి డీఐజీగా రమేష్ నాయుడును నియమించారు. అలాగే సెంట్రల్ జోన్ డీసీబీగా శరత్ చంద్ర, కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సిపిగా సత్యనారాయణ, డైరెక్టర్గా అభిలాష్, మల్టీ జోన్ ఐజీగా తరుణ్ జోషి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డు ఎండీగా రాజీవ్ రతన్కు బాధ్యతలు అప్పగించారు. ఇక టీఎస్పీఎస్సీ డీజీగా అనిల్ కుమార్, ఏసీబీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్ నియమించారు. ఇక పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, తెలంగాణలో ఊహించిన రీతిలో ఒక్కసారిగా 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ ఏదైతే డీజీపీగా ఎలక్షన్ టైంలో ఈసీ నియమించిన రవి గుప్తాని అదే స్థానంలో కొనసాగిస్తూ అటు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ ఏదైతే ఎలక్షన్ సమయంలో ఈసీ బదిలీ చేసిన సివి ఆనంద్ కి కీలకమైన ఏసీబీ డీజీగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే అదే స్థానంలో అక్కడే ఏసీబీ డీజీగా సివి ఆనంద్ ఇవ్వడంతో పాటుగా ఏసీబీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్ ని ఇవ్వడం జరిగింది. అయితే ఏఆర్ శ్రీనివాస్ ని ఎలక్షన్ ముందు సమయంలో ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసి అప్పాకు అంటే పోలీస్ అకాడమీకి బదిలీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఊహించిన రీతిలో అదే పోస్ట్ కి ఇప్పుడు డైరెక్టర్ గా మళ్ళీ ఏదైతే ఏఆర్ శ్రీనివాస్ ని ఎక్కడైతే బదిలీ చేస్తారో అదే స్థానానికి ఏఆర్ శ్రీనివాస్ ని పోస్టింగ్ చేయడం జరిగింది. అయితే అదే మాదిరిగా ఎలక్షన్ ఫలితాల రోజున ఏదైతే రేవంత్ రెడ్డిని కలిశారు అంటే రేవంత్ రెడ్డిని కలిశారన్న ఆరోపణల మేరకు సస్పెండ్ చేసిన అంజనీ కుమార్ ని రోడ్ సేఫ్టీ అథారిటీకి నియమించడం జరిగింది. అదే మాదిరిగా మహేష్ భగవత్ ని రైల్వే రోడ్ సేఫ్టీ సంబంధించి అడిషనల్ డీజీగా వేయడం జరిగింది. అదే మాదిరిగా చూసినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ ని ఏదైతే టీఎస్పీఎస్సీ అంటే ఎస్పీఎఫ్ సంబంధించిన శాఖకు డీజీగా నియమించడం జరిగింది. మరోవైపు చూసినట్టయితే ఐజీ నార్త్ జోన్ అంటే మొత్తంగా తెలంగాణలో డీజీపీ తర్వాత అందరి ప్రాధాన్యత పోస్టు ఐజీ డీజీగా తరుణ్ జోషిని నియమించడం జరిగింది. ప్రస్తుతానికి తరుణ్ జోషి రాచకొండ సిపిగా పనిచేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఎస్ఐబీ చీఫ్ గా సుమతిని నియమించారు. ఒక ఎస్ఐబీ చీఫ్ లో ఒక లేడీని నియమించడం ఇదే మొదటిసారి చెప్పొచ్చు. మరి అదే మాదిరిగా సిఐడి చీఫ్ గా సౌమ్య మిశ్రా నియమించారు. సిఐడి చీఫ్ గా కూడా ఒక మహిళని మొదటిసారిగా నియమించారని చెప్పవచ్చు. మరోవైపు చూసినట్టయితే దీంట్లో చాలా వరకు చూసినట్టయితే కీలకమైన స్థానాల్లో కీలక పోస్టులో ఊహించిన రీతిలో ఊహించిన అధికారులు కూడా పోస్టులకు రావడం జరిగింది. అయితే డీజీపీ పోస్ట్ కోసం చాలా మంది పోటీలో ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం ఈసీ నియమించిన ఎన్నికల సమయంలో ఈసీ నియమించిన రవి గుప్తనే కొనసాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే ఈ మేరకు రవి గుప్తకే అదే పోస్ట్ లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు కీలకమైన స్థానమైన ఏసీబీ డీజీగా సివి ఆనంద్ నియమించారు. సివి ఆనంద్ తో పాటుగా అక్కడ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్ నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే మరోవైపు చూసినట్టయితే రమేష్ నాయుడు కావచ్చు, రమేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలక స్థానాలు ఆశించారు. కానీ వాళ్లకు అప్రాధాన్యత పోస్ట్ ఇచ్చారు. మరోవైపు సైబరాబాద్ చీఫ్ గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రని కొద్ది రోజుల క్రితం బదిలీ చేస్తారు. అతన్ని హోంగార్డు డీజీగా ఐజీగా నియమించడం జరిగింది. మరోవైపు చూసినట్టయితే హైదరాబాద్ లో కీలకమైన కార్ హెడ్ క్వార్టర్స్ కు శ్రీనివాసుని తీసుకువెళ్లి అటు డీజీ పాస్ రిపోర్ట్ చేయమని చెప్పారు. దీంతో పాటుగా ఏదైతే అక్కడ కీలకమైన స్థానమైన వి సత్యనారాయణ అంటే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సమయంలో ఈసీ అతన్ని తొలగించి అటు రిపోర్ట్ చేయమని చెప్పింది. అతనికి కార్ హెడ్ క్వార్టర్ చీఫ్ గా నియమించడం జరిగింది. అయితే జైలర్ డీజీ చీఫ్ గా సౌమ్య మిశ్రాని నియమించడం జరిగింది. జైలర్ డీజీ కూడా మొదటిసారిగా ఒక మహిళకి ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పొచ్చు. అయితే మహిళా ఐపీఎస్ అధికారులకి ఈ ప్రభుత్వంలో కీలక స్థానాలు ఇవ్వడం జరిగింది. మరొక చూసినట్లయితే సెంట్రల్ జోన్ డీసీపీగా పవార్ నియమించడం జరిగింది. పవార్ ఒక ఎమ్మెల్యే సంబంధించి అంటే ఒక మాజీ ఎమ్మెల్యే సంబంధించి అల్లుడు. ఆ సమయంలో ఆ ప్రభుత్వంలో అప్పుడు ఆకస్మికంగా అతను బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడు కీలకమైన సెంట్రల్ జోన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కొన్ని కూడా చాలా పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటన్నిటి కూడా త్వరలోనే నియామకాలు చేపట్టే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.